అంటే బ్రీదింగ్ అది చేయటం తనకి తెలుసు కదా. ఐడియా ఉంది. నర్మదా కూడా ఉందా ఐడియా లేదా? షుడ్ ఐ ఇంట్రొడ్యూస్ ఇట్? Yeah. Sri Lakshmi. Yeah. Lakshmi, I'm making you a mentor too. Okay, I'm going to excuse. Sri Lakshmi is a mentor. Yeah, I think she's joining out of interest Anukunta. Yeah. She's a mentor. Lakshmi registered cheyaledu, register chestanu classes ki mari. I don't know which way she's going yet. Okay, I'll leave. Bye. Okay. Bye, Shiranj. Yes. నర్మదా, నీ మొహం కనిపించట్లేదమ్మా. కెమెరా రైట్. నర్మదా ఏ ఊరు నుంచి? ఎక్కడి నుంచి అమ్మా? మ్యూట్ లో ఉన్నావు. మ్యూట్ లో ఉన్నావు, వినిపించట్లా. మేడం, హన్మకొండ నుండి. హన్మకొండ నుండి. ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఈ రోజే డిఎస్సి ఎగ్జామ్ రాశాను మేడం. బిఎస్సి ఎగ్జామా? టీచర్ జాబ్ కి. టీచర్ జాబ్ కి. బీఈడి అయిపోయిందా? బీఈడి అయిపోయింది మేడం. ఏ సబ్జెక్ట్ మొత్తం? అంటే బేసిక్ డిగ్రీ ఏ సబ్జెక్ట్? కంప్యూటర్స్ మేడం. బీకామ్ కంప్యూటర్స్, కామర్స్. కంప్యూటర్స్. మరి మురళి గారు? మేడం నమస్తే మేడం. నమస్తే. నేను నెల్లూరు నుంచి మేడం. నెల్లూరులో రీసెంట్ గా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే, సరే. మీరు ముందు అంటే మామూలుగా క్లాస్ లో ఇంతకు ముందు నర్మదా కాల్చేది అన్నారు. వెలుగు ఈ టీం వాళ్ళందరూ ముందు కాస్త బ్రీదింగ్ 1 నిమిషం చేసి డీప్ బ్రీద్ అండ్ డీప్ బ్రీద్ అవుట్ అది చేయమని చెప్పారు కదా. మీకు ఐడియా ఉందని అన్నారు కదా. చెప్పాను. నర్మదా, ఇది ఫస్ట్ అయితే కనుక నీ క్లాసు ఒక 4 టైమ్స్ జస్ట్ ఊపిరి పీల్చుకొని మళ్ళీ వదిలేయటం. ఎందుకంటే అది ఊపిరి పీల్చుకోవటంలో మనస్సు కూడా కొద్దిగా స్థిమితపడుతుంది. ఓకే మేడం. మురళి గారు, మీరు పెట్టుకోవచ్చు ఆ వీడియో అని నాకు తెలుస్తుంది. మీరు ఎదురుగుండా అంటే మీ రియాక్షన్ కూడా తెలుస్తుంటుంది. నేను మేడం ఫోన్ లో చూస్తున్నాను. నేను హ్యాండ్స్ అవి. ఓకే, సరే. ఓకే, థ్యాంక్ యూ. మస్తాన్ గారు, మస్తాన్ వీడియో ఆన్ చేస్తారమ్మా ఒక్కసారి? మస్తాన్ వీడియో ఆన్ చేస్తారా ఒకసారి? లేరు, మళ్ళీ వెళ్ళిపోయారు. సరే. ఓకే, నా ఇంకొకటి వెలుగు టీం వాళ్ళు చెప్తున్నది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని చెప్పారు కదా. అది కూడా మీకు ఫెమిలియరేనా మురళి గారు? మేడం, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని అంటే అర్థం కాలేదు మేడం. అంటే సరే, మనకి
మనకి ఎన్నో లేవు అన్న విషయం మనకు తెలుసు కదా. అంటే మనకి చదువు అంటే మనం అనుకున్న దానికంటే లేదు, మనం అనుకున్నంత డబ్బు లేదు, మనకి కావాల్సినంత సుఖం లేదు, ఎన్నో లేవు. కానీ మనం ఏవేమి లేవని అనుకుంటున్నామో ఎన్ని ఉన్నాయో మనం ఎప్పుడు గమనించాం కదా. మన కళ్ళు 2 పనిచేస్తున్నాయి, కాళ్ళు 2, చేతులు 2 పనిచేస్తున్నాయి, మన బుద్ధి పనిచేస్తుంది, మనకి ఇంకో చుట్టూ ఒక ఫ్యామిలీ అంటూ ఉందో, లేకపోతే పైన ఇల్లు ఉంది, భోజనం 3 పూట్ల దొరుకుతోంది, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి కదా. ఆ ఉన్న వాటిని మనకి ఉన్న వాటిని గురించి తలుచుకొని ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని అంటే, గ్రాటిట్యూడ్ అంటే తెలుసు కదా, మనం ధన్యవాదాలు చెప్పినట్టుగా ఒక కృతజ్ఞతా భావం. కృతజ్ఞతా భావం, ఈ కృతజ్ఞతా భావం అనేది అందరికీ ముందు ఉండాలి అని. సో ఎప్పుడైనా సరే అంటే ఇలా ఒక అవకాశం మీకు జీవితంలో ఏర్పడింది అంటే ఇదే కాదు కదా, ఇది ఒకటే వెలుగులో ఇంకా ఇంగ్లీష్ అని ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. ఎవరో కొంతమంది మీకు చెప్పాలనే తాపత్రయపడి ఆతృతతో ఇలాంటి ఏర్పాట్లన్నీ ఎంతో శ్రమపడి చేసి మీ దాకా వచ్చారనుకోండి, ఇది ఒక అవకాశం మీకు లభించింది అని అంటే ఒక కృతజ్ఞత భావం. ఆ భావం ఎవరి మీద అక్కర్లేదు. జనరల్ గా మీరు ఎవరైతే దేవుడని నమ్మునా నమ్మకపోయినా ఒక అనంత శక్తి ఒకటి ఉన్నది ఈ లోకంలో. ఆ శక్తిని నాకు ఇలాంటి అవకాశం ఈ ప్రకృతి కల్పించింది పోని అనుకోండి, చుట్టూ ఉండే ప్రకృతి నాకు ఈ అవకాశం కల్పించింది. ఆ కల్పించినందుకు ఎంతో మంది నాకంటే ఎంతో లేని వాళ్ళని చూసి నాకు ఉన్నదాన్ని చూసి నేను ఒక కృతజ్ఞతా భావం, నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కృతజ్ఞతా భావాన్ని, ఆ యాటిట్యూడ్ అనే దాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అని. అసలు పొద్దున్న లేచి కళ్ళు తెరుస్తూనే నేను ఈరోజు కళ్ళు తెరిచాను అంటే నేను బతికే ఉన్నానుగా. ఎంతో మంది కళ్ళు తెరిచి లేవట్లేదుగా, ఇంకొక రోజు చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా జీవితంలో. ఎంతో మంది చూడని వాళ్ళే ఉన్నారు, ఉన్నారు మనుషులు. అలాంటి కాకుండా నాకు ఈ రోజు ఒక కొత్త రోజు ఈ జీవితం నాకు ప్రసాదించింది, అది కృతజ్ఞతా భావమే. సో ఎప్పుడైనా మనము ఫిజికల్ గా అంటే వెలుగులో ఈ 2 ఎందుకు చెప్పారు, ముందు డీప్ గా ఒక ఊపిరి పూర్తిగా లోపలికి పీల్చుకొని వదిలేయటంలో ఏమవుతుందంటే ఒక శరీరము స్థిమితపడుతుంది, మనసు స్థిమితపడుతుంది. ఎందుకంటే రెండిటికి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉందంటారా లేదంటారా? ఏది శరీరానికి ఊపిరికి, మనం ఊపిరి పీల్చుకునే దానికి అంటే మనస్సుకి శరీరానికి సరే ఊపిరికి ఉంది, ఊపిరి తీసుకొని వదిలేయటానికి మనస్సుకి సంబంధం ఉందా లేదా? ఉందా? ఎలా ఉందని చెప్తున్నారు చెప్పండి, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్తున్నారు కదా. మేడం మనం శ్వాస తీసుకుంటున్నామంటే ఆ భావన మన మనసు నుండి వెలువడుతుంది కదా మేడం. శ్వాస భావన కాదుగా, అది ఫిజికల్ యాక్టివిటీ. నీకు ఊపిరి పీల్చుకోవటం వదలటం అంటే అదొక మనస్సు, దానికి రెండిటికి ఉన్న సంబంధం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ కరెక్ట్ ఉంది అని అన్నారు కాబట్టి అంత మటుకు కరెక్ట్, 50% కరెక్ట్. కానీ ఎలా ఉంది అని మనం గుర్తించాలి అని అంటే, మీకు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీ శ్వాసని అంటే గుర్తించారా ఎప్పుడైనా? మీకు బాగా కోపం వచ్చి ఎవరి మీద అరుస్తున్నారంటే అప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది? ఎక్కువైతుందా? స్పీడ్గా? పోనీ భయం వేసింది, ఎక్కడ ఒక చోట మీకు బాగా భయం వేసింది, అప్పుడేమవుతుంది? ఊపిరి టెన్షన్ అంటే అది కూడా ఎక్కువ బిగబడతాం కదా, ఒక ఊపిరి బిగబట్టటము చేస్తామా? ప్రశాంతంగా కూర్చున్నాము, అప్పుడు ఊపిరి ఎలా ఉంది? హాయిగా ఉంటుంది. మీకు నీ మనస్సు ఎన్ని రకాలుగా పరిపరి విధాలుగా నీ మనసులో ఉండే భావాల్ని బట్టి నీ శ్వాస అలా మారుతూ ఉంటుంది అనేది నువ్వు గుర్తించాలి.
అంటే ఫిజికల్ గా పరిగెడితే శ్వాస పెరుగుతుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. స్పీడ్ గా పరిగెడితే శ్వాస ఫాస్ట్ గా వస్తుంది, నిద్రపోతుంటే చాలా తక్కువగా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ మనసులో ఉండే భావాలను బట్టి కూడా శ్వాస మీద ఉందా తేడా అనే, అంటే దాని మీద కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని మీరు ఆలోచిస్తే అవును, చేస్తుంది. కాబట్టి ఎందుకు యోగాలో కానీ ఇట్లాంటి వాటిల్లో అంటారు కదా, ఊపిరి మెల్లగా తీసుకోండి, వదలండి అని. అలాగే కొన్నిసార్లు కొంతమందికి ఒక కంగారు పుట్టింది అనుకోండి, అప్పుడప్పుడు కొంతమందికి యాంగ్జైటీ, ఏదైనా అయిపోతుందేమో అని. ఎప్పుడైనా మీకు అలాంటి అటాక్ వచ్చిందా? యాంగ్జైటీ అటాక్ అంటారు. అమ్మో ఏమైపోతుందో అని, లేకపోతే ఒక ట్రైన్ టైం లేట్ అయిపోతుంది, మీరు లేట్గా బయలుదేరారు, ట్రాఫిక్లో ఆగిపోయారు, అది దొరుకుతుందో లేదో, వెళ్ళిపోతే నాకు చాలా ఒక ఇంటర్వ్యూ అవతల అటెండ్ అవ్వాలి, అప్పుడు మీ మనసు ఎంత యాంగ్జైటీగా ఉన్నప్పుడు మనసు బాగా అలజడిగా యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఒక్కసారి డీప్గా, అంటే ఒక పరీక్ష రాయబోతున్నారు, పరీక్షకి వెళ్ళబోతుంటే కూర్చోగానే ఒక కంగారు, అంటే ఒక వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తారు ఎవరైనా, ముందు కూర్చోండి, మెల్లగా శ్వాస తీసుకొని ఊపిరి మెల్లగా వదలండి. అలా ఊపిరి అలా మెల్లగా మనం కావాలని వదిలి అలా తీసుకుంటే గనక మనసు యాంగ్జైటీ తగ్గుతుంది, కామ్ అవుతుంది. సో ఇవి రెండిటికి ఎప్పుడు సంబంధం ఉంది. అందుకని ఎవరైనా ఇలాంటి సెషన్స్, ఇక్కడ మనకు కావాల్సింది, మీకు కావాల్సింది ఇప్పుడు ఏమిటి చెప్పండి? మీరు ఈ గంట సేపు నేను మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి అనే ఉద్దేశంతో కదా మన వెలుగు టీం వాళ్ళు నన్ను అడిగారు, మీరు రిజిస్టర్ అయ్యారు. సో ఆ వినటానికి కావాల్సింది మన స్థిమితం కావాలి. మన స్థిమితానికి కావాల్సింది మీ ముందు అది ఆ ఏర్పాటు కోసం కూడా ఒక స్థిమితం రావడానికి మెల్లగా ఒక 4 సార్లు ఊపిరి తీసుకోవటం, వదిలేయటం. సరే, మన స్థిమితం వచ్చిన తర్వాత ఆ భావం ఎలా ఉండాలి మనసులో అంటే ఒక కృతజ్ఞతా భావం ఉండాలి. కృతజ్ఞతా భావం క్లాస్ కోసం అని కాదు, మామూలుగానే ఒక కృతజ్ఞతా భావంతో కూడా మనసులో ఒక శాంతి వస్తుంది. అంటే మనకు ఉన్న దాన్ని చూసి తృప్తి పడటం వస్తుంది. తృప్తిలో ఉండే సంతోషం, శాంతి, ఆనందం వస్తుంది. లేనివి చాలా ఉన్నాయి, ఎందుకంటే మన కోరికలు చాలా కాబట్టి చాలా ఉండవు. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఉన్నదానికంటే అంటే ఇంకా లేనివి చూస్తూ ఉంటాం. మనకి 100 కోట్లు ఉంటే అంబానీకి 1000 కోట్లు ఉందే అని మనం బాధపడచ్చు, దాన్నే ఉంది. సో తృప్తి ఉండదు కదా. అందుకని అట్లా కాకుండా ఒక తృప్తి అనేదాన్ని అది పెంపొందించుకుంటే మనసులో ఉండే శాంతలం. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకునేది పర్సనాలిటీ, సెల్ఫ్ డెవలప్మెంట్ అనే పేర్లు పెట్టారు కదా, దానికి మనం తెలుగులో ఏమంటాం దాన్ని? పర్సనాలిటీ అంటే ఏమంటారు? మూర్తిమత్వం అంట. మూర్తివంతమా? మూర్తిమత్వమా అంటే మీరు అనేది పర్సానిఫికేషన్ అంటున్నారు మీరు. పర్సానిఫికేషన్ అంటే ఒకదాన్ని మూర్తీకరించటం, అంటే ఒక మూర్తిభవించటం ఒక క్వాలిటీని. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము. మా శ్రీ సత్యసాయి రెడ్డి ఎవరో జాయిన్ అయ్యారు, రమేష్ జాయిన్ అయ్యారు. మీరు ఒకసారి మీ వీడియో లాంచ్ చేస్తే నాకు మీ ఫేసెస్ కూడా అర్థమైతే మీరు ఉన్నారా, వింటున్నారా, అర్థమవుతుందా, అవన్నీ తెలుస్తాయి నాకు. రమేష్ గారు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు. అవునా? సత్యారెడ్డి, ఓ లేడీ, ఫైన్. శ్రీ సత్య, ఏమా? అవును మేడం. ఇద్దరికి కూడా నమస్తే మేడం. శ్రీ సత్య, ఎక్కడి నుంచి అమ్మా నువ్వు? నేను నెల్లూరు నుంచి మేడం. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? నేను హౌస్ వైఫ్ మేడం. వెరీ గుడ్. పిల్లలు ఉన్నారా? 2 బాబులు. ఆహా, ఫుల్ టైం అయితే, ఫుల్ టైం హౌస్. కెన్ అండర్స్టాండ్. రమేష్ మీరు? రమేష్ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మీ సంగతి. మేడం నేను ఎంప్లాయ్ మేడం, ప్రైవేట్ ఎంప్లాయ్.
ఓకే, ప్రైవేట్ ఎంప్లాయీ. ఏ ఊరు నుంచి? నెల్లూరేనా మీరు కూడా? గుంటూరు సార్, గుంటూరు. గుంటూరు నుంచా? ఓకే ఫైన్. డిగ్రీ తర్వాత డిగ్రీ చదివారా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే, వెరీ గుడ్. డిగ్రీ. సరే, ఓకే సరే. మస్తాన్ మాత్రమే, ఇంకా ఇందాక ఏదో ఒకసారి ఆన్ అయినట్టున్నది, మళ్ళీ వీడియో ఆఫ్ చేసేసారు. మస్తాన్ గారు మళ్ళీ ఉన్నారో లేదో. ఇప్పుడు ఇంతకీ నేను శ్రీ సత్య అండ్ రమేష్, నేను ఇందాక మురళి గారితోనూ నర్మదా గారితోనూ వాళ్ళ సంగతి నాకు వాళ్ళ తెలిసింది. నేను చెప్పింది ఇప్పుడు విన్నారా లేదా? విన్నాం మేడం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పారు, గ్రాటిట్యూడ్ గురించి చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు శ్వాసకి మనసులో ఉండే భావాలకి సంబంధం ఉన్నది అని ఇందాక చెప్పాను, అది అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నాను మేడం. మనలో ఆందోళన బట్టి మన శ్వాస అనేది మారుతూ ఉంటుంది, మన టెన్షన్, మన హ్యాపీనెస్. కరెక్ట్. అంటే ఇప్పుడు మనము మనసులో ఆందోళనని మీరు రెగ్యులేట్ చేయగలరా, పట్టుకోగలరా, మార్చగలరా? అది మనం ఏం చేయలేం కదా, చేయలేం కదా. కానీ మన శ్వాస మన చేతుల్లో ఉందా? ఉంటుంది మేడం. ఉంది కదా. ఇప్పుడు మనకి ఒక చెట్టు మీద పువ్వు పై కొమ్మకు ఉన్నది అనుకోండి, మీరు ఆ పై కొమ్మ మీద ఉన్న పువ్వుని కొయ్యాలంటే ఏం చేస్తారు? దాన్ని ఏ విధంగా కొయ్యగలము అని ఆలోచిస్తాం ఫస్ట్. మనకి అందని దాన్ని మన వల్ల అయితే చేయగలం, వల్ల కాకపోతే వదిలేయగలం. కొమ్మని కిందకి లాగుతాం, లేకపోతే కర్ర తీసుకొచ్చి దాని కిందకి లాగడానికి ప్రయత్నిస్తాం. కరెక్ట్. అంటే పక్కనే ఉండే కింద, అంటే దాని కొమ్మలన్నీ కలిసే ఉంటాయి కదా, ఒకదాని నుంచి ఒకటి వస్తాయి. కాబట్టి మన కింద ఉన్న కొమ్మని పట్టుకొని లాగితే పైన ఉన్న కొమ్మ వంగితే దాన్ని అందుకొని మనం అందే దానితోటి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే అందని మనస్సుని అందే మనం రెగ్యులేట్ చేసే ప్రయత్నమే ఈ బ్రీదింగ్ యోగాలో ఉండే శ్వాస మీద మనకి చాలా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, మీకు మనసులో ఉండే మీ ఆందోళన కానీ భావాలు కానీ మీరు అందరి దూరంలో లేదు, కానీ దానికి దీనికి సంబంధం ఉన్న మీకు అందే శ్వాస ఉంది. కాబట్టి దాన్ని పట్టుకొని మీరు దాన్ని నియంత్రించవచ్చు. నియంత్రణ అంటే ఏంటి? తెలుగు వచ్చు కదా అందరికీను. నియంత్రించడం అంటే ఏంటి? నియంత్రించడం అంటే దాన్ని కంట్రోల్ చేయడం. నేనేదో మీ ఇంగ్లీష్ కాదు తెలుగులో ఎక్కువ మాట్లాడమని వెలుగు వాళ్ళు చెప్తే, మీరు నాకు మీ తెలుగు కాదు నాకు ఇంగ్లీష్ లో చెప్తున్నారు. మీరు నియంత్రించడం అంటే కంట్రోల్ అంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాస్ అక్కర్లేదు మీకైతే. సో వాట్ ఈస్ టు బి కంట్రోల్డ్? నీ మైండ్. ఎందుకంటే నీ మైండ్ ఇష్టం వచ్చినట్టు పోతుందా లేదా? మీ మైండ్ పోతుంది. మీ మైండ్ మీరు చెప్పినట్టు విన్నట్టుగా మీకు ఎప్పుడైనా దాఖలాలు ఉన్నాయా? ఒక్కోసారి మీ మైండ్ అసలు ఎదట్లేదండి. అస్సలు విందు. మీ మైండే మీ మాస్టర్, అదే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు మనం మన మైండ్ ని కంట్రోల్ చేసే స్థితిలో చాలా తక్కువ ఉంటుంది. అది చెప్పినట్టు మనం పోవాల్సిందే. ఇది ఈ రోజు నాకు తినాలని అనిపించింది అంటే పరిగెత్తుకొని వెళ్ళి అది తింటాం. అదే నాకు నచ్చింది షాప్ లో కావాలి అంటే అది ఏమైనా సరే వెళ్ళి కొనే వరకు మనసు ఊరుకోదు. అందుకని అవన్నీ, కాబట్టి దాన్ని నియంత్రించడం ఎలాగా, మనం చెప్పినట్టుగా మనసుని వినిపించేది ఎలాగా అంటే ఈ శ్వాస అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ శ్వాస అనేది ముఖ్యం. దాని యొక్క ముఖ్యమైనది అంటే ఎందుకు అది ముఖ్యమైనది అంటే ఎందుకు అని చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను. శ్వాస అనేది రెగ్యులేట్ చేయటం అనేది అది మనసును రెగ్యులేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఎంత మీ శ్వాస మీద మీరు నియంత్రించగలరో అంత మీ మనసు మీద మీకు హోల్డ్ వస్తుంది, ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది.
సరే, ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు ముందు పర్సనాలిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము అని మనం తెలుగులో చెప్తే, వ్యక్తిత్వము అని అంటే వ్యక్తి అంటే తెలుసు, ఇండివిజువల్. వ్యక్తిత్వము అని అంటే ఆ వ్యక్తి నుంచి వాళ్ళకుండే గుణాలు, వాళ్ళకుండే అలవాట్లు, వాళ్ళు నలుగురితో ఎలాగా మాట్లాడటం కానీ, వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ సంబంధ బాంధవ్యాలు కానీ, వాళ్ళు ఎవరితో ఎలాగా చరించటం అంటే తిరగటం, ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ ఎవ్రీబడి, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని ఆ పర్సనాలిటీ అని చెప్పి అంటారు. ఆ వ్యక్తిత్వం అనేది అన్ని కలిపి ఉంటుంది. అన్ని కలిపి అంటే మీలో ఉండే గుణాలు, ఆ గుణాలని వ్యక్తపరిచే, అంటే మనం ఎక్స్ప్రెషన్ లో ఎలా వ్యక్తపరుస్తున్నాము, చుట్టుపక్కల వాళ్ళతోటి బిహేవియర్ అంటే మీ ఆచరణ ఎలా ఉంటుంది, వీటన్నిటినీ కలిపి మనం వ్యక్తిత్వము అంటాము. సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ని మనం వ్యక్తిత్వ వికాసము అని అనొచ్చు. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం అంటారు కదా, డెవలప్డ్ నేషన్స్, అండర్ డెవలప్డ్ నేషన్స్ అని అంటే అక్కడ అన్నీ బాగుంటే, అంటే అందరికి ఎవరికి ఆకలితో మాడకుండా, అందరికీ రోటీ కపడా మకాన్, అందరికీ నీట్గా అన్నీ ఉండి మినిమం అన్ని కంఫర్ట్స్ ఉన్న దేశాలని డెవలప్డ్ నేషన్స్ అంటారు. ఆ డబ్బుకు ఉండే విలువ. మనకి ఎప్పుడైతే ఆకలిగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటే అది అండర్ డెవలపింగ్ నేషన్స్ అంటారు. ఇప్పుడు మన వ్యక్తిత్వం ఎలా ఉంది, దాన్ని చేయటం ఎలాగా? వికసించటం అంటే ఏమిటి అని అంటే, మనలో నుంచి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మనలో ఉండి, ఇప్పుడు వికసించడం అంటే మనం పువ్వును వికసించడం అంటాం కదా, పువ్వు వికసించంగానే ఏమవుతుంది చుట్టుపక్కలని మొత్తం, అంటే ఒక మంచి మల్లె పువ్వో లేకపోతే ఒక గులాబీ పువ్వో వికసిస్తే దాని చుట్టూ దాని పరిమళం, సుగంధాలు వెళ్ళజల్లుతూ ఉంటుంది కదా చుట్టుపక్కల అందరికి. అలాగా ఒక వ్యక్తి వికసించినప్పుడు, వాళ్ళ వ్యక్తిత్వం అనేది బయట అందరికీ కనిపించినప్పుడు ఏమవుతుందంటే, చుట్టుపక్కల అందరూ వాళ్ళ నుంచి లబ్ధి పొందుతారు, ఆనందం పొందుతారు, వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకుంటారు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి, వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర ఉంటే పక్క వాళ్ళకి ఎంతో ఉండాలని అనిపించేటట్టుగా ఉంటుంది. వాళ్ళకే కాకుండా ఉపయోగం మనకి, మనం కూడా ఉపయోగంగా ఉంటాం. అంటే చేయవలసిన పనులు చెయ్యటము, మన జీవితంలో ఒక సక్సెస్ వైపుకి వెళ్ళటము, ఆనందంగా ఎలా ఉండటము, ఇలా అన్ని రకాలుగా ఒక పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకోవటం. నేను అందుకనే ఇంగ్లీష్ వైపుకి, చదువుల వైపుకి, డిగ్రీల వైపుకి పోవట్లా. నేను ఒక వ్యక్తిత్వం, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే దాని గురించే మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనం లెట్స్ టాక్ అబౌట్ వ్యక్తిత్వ వికాసంలో. ముందు నేను ఒక ప్రేయర్, అంటే ఒక బుద్ధిస్ట్ ప్రేయర్ ఉందిట. అదేంటంటే, నేను మార్పు చెయ్యగలిగే విషయాలని మార్పు చేసేందుకు నాకు దానికి కావలసిన కృషిని ఇవ్వు, ప్రార్థన ఇదంతా. అలాగే నేను మార్పు చెయ్యలేని విషయాలపై నేను వాటిని ఎదిరించేందుకు, స్వీకరించేందుకు నాకు ధైర్యం ఇవ్వు. నాకు ఈ రెండిటి మధ్య తేడా, అంటే మార్పు చెయ్యగలిగే విషయాలు, మార్పు చెయ్యలేని విషయాలు మధ్య ఉన్న తేడా ఏమిటో నన్ను గుర్తించేందుకు నాకు తెలివితేటలు ఇవ్వు అని ప్రార్థన. ఇది మీకు ఏమర్థమైంది? ఇది what I can, the things that I can change, please give me the ability or the effort to be able to change them. The things which I cannot change, please give me the courage to accept them, and please give me the wisdom to know the difference between the two. ఇది ఇంగ్లీష్లో. నేను మార్చగలిగే మీ చుట్టూ ఉండే అన్ని పరిస్థితులు కానీ, మనుషులు కానీ, మీ ఇంకా ఈ ఇల్లు వాకిళ్ళు అయితే తల్లిదండ్రులు, ఏదైనా సరే, మీ టీచర్లు, మీ ఫ్రెండ్స్, మీ మొత్తం మీ చుట్టూ ఉండే సొసైటీని, పరిస్థితులను కానీ, వాటిలో మార్చగలిగేవేమిటి, మార్చలేనివి ఏమిటి?
ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు, అమ్మ నాకు అసలు టీచర్ అంటే అస్సలు ఇష్టం లేదు. యా శ్రీలక్ష్మి, మార్చగలిగేది మనల్ని మనం, మార్చలేనిది వేరే వాళ్ళు ఎవరిని లేదు. రైట్, దిస్ ఇస్ వెరీ గుడ్ రెస్పాన్స్. అది కరెక్ట్. ఇంకొకరిని మనం ఏం చేయలేము, మనకి మనమే మార్చగలగాలి, మనమే మార్చుకోగలగాలి. ఇది ఒకటి. ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ కూడా ఉంది. నీ స్కూల్లో నాకు ఇష్టం లేని టీచర్ ఉందమ్మా, అస్సలు ఆవిడంటే నాకు ఇష్టం లేదు అని. అమ్మ నువ్వు ఆ క్లాసులో కూర్చోకుండా వెళ్ళిపోయేందుకు నీకు పాసిబిలిటీ, అవకాశం ఉందా అని అడిగాను. స్కూల్కి వెళ్తున్నావు కదా, ఈ పీరియడ్ నేను మానేస్తాను, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అక్కడ కూర్చోకుండా ఉంటాను అంటే కుదురుతుందా అంటే కుదరదు. అలాంటప్పుడు మార్చలేదు కదమ్మా నువ్వు, ఇంకెందుకు అని అంటే నిజమే. కాబట్టి నువ్వు కూర్చోగలిగేందుకు నీకేం కావాలో అది ఆలోచించుకో క్లాస్లో. అంటే నువ్వు దుఃఖపడకుండా, బాధపడకుండా, చికాకు పడకుండా ఎలా ఉండాలో నేర్చుకో. నీ తల్లిదండ్రుల్ని నువ్వు మార్చగలవా? నీ అక్క చెల్లెల్ని, తోబుట్టువుల్ని మార్చగలవా? నువ్వు ఏ ఇంట్లో పుట్టావో, ఏ సర్కమ్స్టెన్స్ లో పుట్టావో, ఏ రూపురేఖలతో పుట్టావో మార్చుకోగలవా? ఇవేమి మార్చలేని వాటి గురించి ఆలోచన ఎందుకు? ఏది ఎలా ఉందో అలా స్వీకరించడం నేర్చుకోగలవా లేదా? ఇవన్నీ మనం ఆలోచించి, ఇవన్నీ నేను మార్చలేను, దాని గురించి ఆలోచన. అయ్యో ఇంకాస్త తెల్లగా ఉంటే బాగుండే, ఇంకాస్త పొడుగ్గా ఉంటే బాగుండేది, వాళ్ళు ఎంతో అందంగా ఉన్నారు, నాకు కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేది. ఇవన్నీ అనవసరమైన ఆలోచనలా కాదా? పిల్లలందరికీ ఈ వయసులో ఎక్కువ వచ్చేది ఇదే. లేకపోతే నాకు అంతకంటే ఎక్కువ జీతమో, లేకపోతే ఇంతకంటే ఎక్కువ డబ్బుతో ఉంటే బాగుండేదే. నీకున్న ఉద్యోగం, నీకున్న జీవితం ఉన్నది ఉన్నదాన్ని గురించి సర్కమ్స్టెన్సెస్ ని ఎలా ఉన్నప్పుడు ఇవేమి నేను మార్చగలిగిన ఉన్నాయి. ఏమిటి అంటే ఇందాక శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు నన్ను నేను మార్చుకోగలను. ఇంకో రకంగా నేను ఇప్పుడు ఒక పరీక్షకి వెళ్తున్నాను, నేను చదివి పాస్ అయితే మంచి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం వస్తే నేను ఇంకా కొంచెం మంచి స్థితికి వెళ్ళగలను అనే ప్రయత్నం మీ చేతుల్లో ఉంది. నువ్వు మార్చగలవుగా. దానికి కావాల్సింది ఎఫర్ట్, కృషి కావాలిగా. లేదు నేను ఇంకేదో ఒక మంచి చోటికి వెళ్ళి ఒక మనిషితో కూర్చొని వాళ్ళ దగ్గర ఏవో కొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. నువ్వు బద్ధకం లేకుండా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని అడిగి నేర్చుకునేందుకు నువ్వు ఉన్న స్థితి కంటే ఇంకా కొంచెం నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకునే అవకాశం, ఆ మార్పు చేసుకునేందుకు అవకాశం ఉందిగా. ఆ మార్పు తెచ్చుకునే అవకాశం ఉన్న చోట నువ్వు దాన్ని వినియోగించుకుంటున్నావా? సో ఇవన్నీ నీ చేతుల్లో ఉన్నవే కదా, అది చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. లేనివి ఏమిటి? లేని వాటి మీద ఇప్పుడు మనకి సాధారణంగా ఏంటంటే మన జీవితంలో ఉన్న 24 గంటల్లో ఆలోచనలు మీరు ఒక్కసారి అంటే పోనీ 8 గంటలు నిద్రపోతాం, 8 గంటలు నిద్రపోయిన మిగతా రిమైనింగ్ 16 గంటల్లో ఆలోచనలు ఎన్నో, కొన్ని వందలు వేలు వచ్చి పోతూనే ఉంటాయి. ఎప్పుడైనా ఒక్కసారి కూర్చొని మీరు ఆలోచించండి, ఇందులో ఎన్ని అవసరమైన ఆలోచనలు, ఎన్ని అనవసరమైన ఆలోచనలు ఒకసారి ఆలోచించండి. మీకు మీరే ఎన్ని ఆలోచనలు నిజంగా అవసరంగా మనం ఆలోచిస్తాం. అంటే మన రోడ్డు మీద నడుస్తూ అసలు ఏమిటో ఈ మోదీ గారికి అసలు బుద్ధి ఉందో లేదో అర్థమే కాదు. ఆయన చేసేవన్నీ ఈ పనులన్నీ ఇలాంటివే ఉంటాయి. ఎంత రేట్లు పెంచేస్తున్నారు అనవసరం. అంటే మనకి ఎఫెక్ట్ అవుతాయి, అది వేరే సంగతి. ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి గురించి మీరు డిస్కషన్ పెట్టింది ఇప్పుడు మీకు ఏమైనా ఉపయోగమా? లేదా కాస్ట్ పాలిటిక్స్ అని ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, అది అవసరమా? అవసరమైన ఆలోచన లేదు. ఇంకొకళ్ళ గురించి ఇంకో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ అసలు పని లేదు, ఊరికే గాసిప్, అందరి మీద కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకి పని లేదు. నేను చూడు ఎంత చక్కగా చేసుకుంటున్నాను, ఇది అవసరమా? ఇవేమైనా ఇలాంటి ఆలోచనలు ఎన్ని వస్తాయి మనకి రోజుకి. ఊరికి ఇవి నేను ఒకటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అవసరమా? అవసరమైన ఆలోచనలు రోజు ఉంటాయి.
ఇవాళ ఏం చెయ్యాలి, ఇది వండుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటే బస్ ఎక్కాలా, ట్రైన్ ఎక్కాలా, రేపు ప్రయాణం చేయాలంటే టికెట్ కొనాలంటే ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలా, లేదా రేపు ఉద్యోగంలో నేను ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అని అంటే దాని మీద నేను ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ఎవరినైనా కలవాలి అంటే ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ అవసరమైన ఆలోచనలు. కానీ రోజులో మనం అనవసరపు ఆలోచనల మీద ఎంత టైం గడుపుతున్నాము, ఎంత ఎనర్జీ మనం దాని మీద స్పెండ్ చేస్తున్నామని మీరే ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం, మనందరికీ కొంత శక్తి ఉన్నది, అంటే ఫిజికల్ గా ఒక ఎనర్జీ ఉంది. మనం నడిచినా, కూర్చున్నా, పరిగెత్తినా ఎంతో కొంత ఆహారం అరిగించుకోవాలన్నా కొంత శక్తి, ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. మనసులో ఉండే ఆలోచనలకి శక్తి కావాలా వద్దా, శక్తి ఉపయోగపడుతుందా లేదా? పడుతుంది. ఖచ్చితంగా కావాలి కదా మేడం, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మేడం. ఉంటే ఆలోచన వస్తుంది, కానీ ఎనర్జీని ఆలోచించడానికి ఎనర్జీ, ఇప్పుడు మనము పరిగెత్తితే కొంత శక్తి మనం అక్కడ వినియోగిస్తున్నాం, అలాగే ఒక ఆలోచనకి శక్తిని వినియోగిస్తామా లేదా? ఖర్చు అవుతుందా అవ్వదా? రమేష్ వినియోగిస్తాం మేడం. వినియోగిస్తారు. ఎలా చెప్తున్నారు మీరు? మన ఎనర్జీ అంటే మనలో అంటే మన యాక్టివ్గా ఆలోచనలు కూడా కొంచెం ఇంప్రూవ్ యాక్టివ్గా వస్తాయి కదా. ఆలోచనలు కూడా అంటే గొప్ప ఆలోచనలు లాంటి ఆలోచించాలంటే మనలో శక్తి ఉండాలి కదా. ఒకటి రాత్రి పడుకొని లేస్తాం కదా పొద్దున, అప్పుడు బాగా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నిద్రలో ఏమి ఆలోచించాం కదా, అది ఒక ఇండికేషన్ ఏమో అనిపిస్తుంది. ఆలోచన లేని స్థితిలో మన ఎనర్జీ సేవ్ అవుతున్నాయని అదొకటి అనిపిస్తుంది. నేను రోజంతా పడుకొని ఆలోచిస్తే ఇంకేం పని చేయకపోయినట్టు అయిపోతాం కదా. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ ముందు కూర్చున్నోళ్ళు మరి కూర్చొనే ఉంటున్నారు, వాళ్ళకి ఎనర్జీ ఖర్చు, ఎంత ఆక్సిజన్ చేస్తున్నారు, ఎంత గ్లూకోజ్ అవసరం ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్, గ్లూకోజ్ అవసరం శరీరాంతో పాటు బ్రెయిన్ థాట్స్ అవసరము. అసలు ఆలోచనలు మనం కొన్ని చాలా విషాదంలో ఉన్నవాళ్ళు సాయంత్రానికి నీరసించిపోవటం అనేది, ఎక్కువ తినేయడం, నిస్సత్తుగా ఉన్నట్టుగా అనిపించటం, నువ్వేం చేయలేదు రోజంతా కూర్చొని ఉన్నావు కదా అని అంటే నీ మనస్సులో ప్రతి ఆలోచనకి కొంత ఎనర్జీ ఖర్చు అవుతూనే ఉంటుంది. కరెక్ట్ గానే శ్రీలక్ష్మి కరెక్ట్ చెప్పారు. ఏంటంటే రాత్రంతా మనము నిద్రపోయినప్పుడు, ఆలోచన లేనప్పుడు పొద్దున్నే మనం ఎనర్జెటిక్ గా లేస్తాం. అలాగే రోజంతా ఒక చోటే కూర్చొని మెదడుతో పని చేసినా సాయంత్రానికి అలసట, అంటే కళ్ళు మాత్రం అలసట కాదు, మనస్సు అలసట పొందుతుంది. ఇంకా నాకేం చెప్పొద్దు నువ్వు, నేను ఇంకా కొంతమంది మీరు ఇది చూడాలి, మీరు సైకియాట్రిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రోజంతా కుర్చీలో కూర్చొని రోజంతా పేషెంట్ల యొక్క, సైకియాట్రీ పేషెంట్స్ అంటే మీకు తెలుసు కదా ఎలాంటి కథలు ఉంటాయో, వాళ్ళకు ఉండే బాధలు మనం అసలు అర్థం కూడా చేసుకోలేము. వాళ్ళకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, ఎవరో నన్ను వచ్చి చంపేస్తున్నారా అని అంటాం, నాకు అసలు బతకాలని లేదు అని అంటాం, ఇంట్లో వాళ్ళని బాధించటం, లేకపోతే వైలెంట్, అప్పుడు ఎన్ని రకాల సైకియాట్రిక్ డిసీజెస్ ఉన్నాయి. వాళ్ళు కూర్చొని విని 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 వాళ్ళ కథలన్నీ రోజంతా అంత నెగిటివ్ థాట్స్ విన్న తర్వాత సాయంత్రానికి వాళ్ళకి ఎంత నిస్సత్తు అయిపోతారంటే, నిస్సారంగా అయిపోయి పూర్తిగా పిండేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వరు. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలే, కూర్చొనే ఉన్నారు. కానీ అంత నెగిటివ్ విన్నామంటే విషయాలు మనస్సుకి అది ఎనర్జీని తోడేస్తాయి. అందుకని నేను ఇందాక చెప్పిన పాయింట్, అనవసరమైన ఆలోచనలు ఎంత, అవసరమైన ఆలోచనలు ఎంత అని నేను ఎందుకు అంటున్నానంటే, అనవసరమైన ఆలోచనలతో కూడా మన ఎనర్జీ డిసిపేట్ అవుతూనే ఉంటుంది. అయినప్పుడు మన అవసరమైన వాటికి ఎంత దాన్ని ఉపయోగించుకుంటున్నాము, మనము
ఏదో కొత్తగా నేర్చుకోవాలో, లేకపోతే రేపు నా పనిలో ఇంకా ఎఫిషియెంట్గా ఉండాలో, లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక థాట్ ప్రాసెస్లో ఉండాలో, లేకపోతే నేను ఇంకా ఏదో సమ్ పాజిటివ్ ఇన్పుట్స్ కావాలి అని నా ఎనర్జీని నేను ఉపయోగించుకోవాలి అని అంటే అది ఈ అనవసరమైన ఆలోచనతో వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఒక కన్స్ట్రక్టివ్ వైపుకి తీసుకువెళ్ళే అవకాశం మనకి మనం కల్పించుకోగలమా? ఈ వ్యక్తిత్వ ఈ వికాసాలు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఇంకొకళ్ళు చెప్పేది ఏమి ఉండదమ్మా. ఇదంతా ఏంటంటే చెప్పటం అంటే ఒక గైడెన్స్ లాగా పాయింటర్స్ ఇవ్వటమే. ఎవరికి వాళ్ళే వాళ్ళ సంగతి వాళ్ళకే తెలిసినట్టుగా ఇంకొకరికి ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నేను నాకున్న శక్తిని నేను ఎలా వినియోగించుకుంటున్నాను, నేను ఆ వినియోగించుకోవటంలో పర్పస్ ఒక నేను ఎన్నుకున్న ధ్యేయం వైపుకు వెళ్తున్నానా, ఒక గోల్ అనేది నేను సెట్ చేసుకుంటే లైఫ్లో అది చేస్తున్నానా, రోజంతా ఎంత టైము మిగతా అంటే టైం చదువుకున్నావా, మీ చదువు వేస్ట్ చేస్తున్నారా టైము అంటే పిల్లలు అలాగే అంటారు కదా, పుస్తకం ముందేసుకున్నా చదవకపోవచ్చు, వాళ్ళ మనసు ఇంకెక్కడో ఉండొచ్చు. కాబట్టి ఒకటి ఫిజికల్గా కాదు, మెంటల్గా మీ మైండ్ ఎక్కడుంది అది ఇంపార్టెంట్. అక్కడ మీ ఎనర్జీ సేవింగ్లో మీకు మీ కావలసిన దాని మీద ఎక్కువ పెడితే దాని యొక్క వినియోగం కానీ అవుట్కమ్ కానీ ఇంకా బాగుంటుంది. అందుకనే స్వామి చిన్మయానంద్ గారు ఏమనేవారంటే పుట్ యువర్ మైండ్ వేర్ యువర్ హ్యాండ్స్ ఆర్ అని చెప్పేవారు. పుట్ యువర్ మైండ్ వేర్ యువర్ హ్యాండ్స్ ఆర్. నువ్వు ఏ పని చేస్తుంటే దాని మీదే నీ మనస్సు పెట్టి ధ్యాస పెట్టు అనేవారు. ఎందుకంటే అందుకనే ఆయన బూట్ షూ లేసెస్ కట్టుకుంటున్నావు అనుకో నువ్వు అని చెప్పే ఎగ్జాంపుల్స్ అలా ఉంటాయి. దాని మీద దృష్టి పెట్టి సరిగ్గా కట్టుకోగలవా? ఏది చేసినా పని అంటే ఏది చిన్న పని కాదు పర్ఫెక్ట్గా చేయటానికి. ఎప్పుడు నువ్వు చేస్తున్న పని మీద నీ ధ్యాస మనస్సు పెట్టినప్పుడు. మనం ఏం చేస్తాము, భోజనం చేస్తున్నప్పుడు పక్క టీవీ చూస్తుంటాం, లేదా పడుకున్నప్పుడు ఇంకేదో రోజంతా జరిగిన విషయాల్లో వాళ్ళు ఇలా ఎందుకన్నారు, నేను అలా అనుంటే బాగుండేది, వాళ్ళకైనా ఎంత ధైర్యం నాతో అలా మాట్లాడటానికి. ఇవన్నీ నిద్ర గురించి కాక ఇంకా వేటి గురించి ఆలోచిస్తాం. క్లాస్లో కూర్చుంటే బయట సినిమాకి వెళ్తే అని అనుకోం, సినిమాలో కూర్చుంటే అయ్యో అక్కడ పుస్తకాలు వదిలేసాను పరీక్ష ఉంది అని. అంటే ఏదైతే చేస్తున్నామో దాని మీద మనస్సు కాక అన్ని రకాలుగా నీ మైండ్ తిరుగుతూ ఉంటే దేర్ ఇస్ అ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆ డిసిపేటెడ్ ఎనర్జీని ఒక దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు నీ మనసుకు ఉండే శక్తిని ఎంత ఉందో, కెపాసిటీ ఆఫ్ ద మైండ్ ఇస్ లిమిట్లెస్. అనంత శక్తి ప్రతి ఒక్కరికి ఈశ్వరుడు అని నమ్మితే, ఒక ప్రకృతి అని నమ్మినా సరే అందరిలో ఉన్నది, ఈక్వల్ గా ఉంది ఆ శక్తి. పరమేశ్వర శక్తి అనేది అందరిలో ఉంది. కానీ నువ్వు దాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నావు, ఎంతవరకు దాన్ని నువ్వు గుర్తించి, పొటెన్షియల్ అంటారు, హార్నెసింగ్ ద పొటెన్షియల్ అంటారే. అంటే ఈ హార్నెసింగ్ ద పొటెన్షియల్ అంటే నువ్వు ఎంతవరకు దాన్ని తోడి దానిని ఉపయోగించుకునే విధానాన్ని నువ్వు ఎన్నుకున్నావు, లేదా మిగతా అన్ని రకాలుగా డిసిపేట్ చేసి ఆ 20% మాత్రమే వినియోగించుకుంటున్నావా అని. అంటే నాకు అంత శక్తి లేదండి, నాకు కూర్చొని అలా ఏమి చేయకుండా కూర్చుంటూ అన్ని రకాల ఊహలు ఆలోచనలే చేస్తుంటే బాగుంటాయండి అని అంటే అంతే వస్తుంది సక్సెస్ లైఫ్లో. దాని నీ గురించి నువ్వే, అక్కడే పర్సనాలిటీ అనేది వచ్చింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నన్ను నేను ముందు అర్థం చేసుకున్నా, నేను ఎక్కడున్నాను, ఇక్కడ నుంచి నేను ఇంకొక చోటికి చేరాలంటే ఏం చెయ్యాలి, అదే కదా. నేను నాకున్నవి ఈ క్వాలిటీస్ ఉన్నాయి, దీని నుంచి ప్లస్ అని నేను అనుకున్న దగ్గరికి చేరేందుకు నేను వెయ్యవలసిన మెట్లు ఏమిటి, పైకి ఎక్కటానికి నాకు కావలసిన విధానాలు ఏమిటి అనేది నువ్వు మొదలు పెడితే, శ్వాసతో మొదలుపెట్టి, మనసులో భావాలతో మొదలుపెట్టి, నీ వ్యక్తిత్వంలో నువ్వు ఏమేమి గుణాలతో ఉన్నావో చూసుకుంటూ, అనవసరమైన ఆలోచనలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని ఆలోచించుకుంటూ, నా మైండ్కు ఉన్న శక్తిని, దాని పొటెన్షియల్ నేను పూర్తిగా ఉపయోగించుకుంటున్నానా వేస్ట్ చేస్తున్నానా అనే ప్రశ్న మీకు మీరే వేస్తే అది వ్యక్తిత్వము అనేది
ఈ వికాసింప చేయటం ఎలా అనే దారి మీరే చేసుకుంటూ ఉంటారు ఆ దారి. అలాగే యాటిట్యూడ్ అని మనం మామూలుగా వాడే భాష యాటిట్యూడ్ అంటాం. యాటిట్యూడ్ అంటే మీకు ఏమర్థమవుతుంది? ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యాటిట్యూడ్ అంటే మీకు ఏమర్థమైందో, అంటే తెలుగు ఇంగ్లీష్ అని కాదు, ఏమర్థమైంది? ఏం సత్య, శ్రీ అంటే సత్య, మన బిహేవియర్ మేడం. రైట్? ఒక రకంగా యాటిట్యూడ్ అంటే కరెక్టే. మనం బిహేవియర్ అనేది దాన్ని తెలుగులో ఏమంటారు? బిహేవియర్, ఆచరణ. మన యాటిట్యూడ్ ప్రవర్తన. అంటే ప్రవర్తన. రైట్ వర్డ్ ప్రవర్తన. కానీ ప్రవర్తన అనేది జనరల్. యాటిట్యూడ్ అంటే నువ్వు ఉన్న సిచ్యువేషన్ కి నీ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, చుట్టూ ఉండే సిచ్యువేషన్ కి నీ రెస్పాన్స్, నీలో నుంచి వచ్చే రెస్పాన్స్ నీ యాటిట్యూడ్ ని సూచిస్తుంది. అంటే వైఖరి మేడం. వైఖరి నీ యొక్క వైఖరి ఎలా తెలుస్తుంది అంటే, చుట్టూ ఉండే ఒక సర్కమ్స్టెన్స్, అంటే ఒక విషయం ఉందనుకోండి, ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి నీ యొక్క రెస్పాన్స్, నువ్వు దాన్ని ఏ రకంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నావు, అది నీ యాటిట్యూడ్ ని సూచిస్తుంది. నీ రెస్పాన్స్ టు యువర్ సర్కమ్స్టెన్సెస్ విల్ డిటర్మిన్ యువర్ యాటిట్యూడ్. ఎలా అంటే, నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకళ్ళకి యాక్సిడెంట్ అయింది, కారు యాక్సిడెంట్, కాలు విరిగితే హాస్పిటల్లో కట్టి పడుకోబెట్టారు, 3 వారాలు నువ్వు ఎక్కడికి రావలేవు అని అన్నారు. మామూలుగా మీకు ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితి మీకైతే? మీ దృక్పథం, యాటిట్యూడ్ అంటే తెలుగులో దృక్పథం అంటారు. ఆ దృక్పథం మీరు కనుక ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీకే కాలు యాక్సిడెంట్ అయింది, విరిగింది, హాస్పిటల్లో పడుకున్నారు, మీ దృక్పథం ఎలా ఉంటుంది? మీ మైండ్ చెప్పండి. మిమ్మల్ని మీకే ఆ పరిస్థితిలో మీరు ఉన్నారనుకోండి, నేనేమంటాను మీరు ఒకసారి ఊహించుకొని చెప్పండి. వేరే వాళ్ళకి కాదు, మీకే. నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. మార్నింగ్ వాక్ లో యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ బోన్ లో ఫ్రాక్చర్ అయింది. సో 1 year లైక్ స్ట్రైట్ గానే ఉండాలి, వంగకూడదు, కూర్చోకూడదు, బెడ్ రెస్ట్. అలా లక్కీగా ఏంటంటే సర్జరీ లేకుండా అతుక్కున్నాయి ఫ్రాక్చర్స్. సో ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్. తర్వాత బరువెత్తద్దు, మమ్మీ వచ్చేసారు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే లిటరలీ హెల్ప్ అవసరం అయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత మనసు 2 విధాలా వెళ్తుంది. ఎలా అంటేనా, ఈ మనసేనా అనేది ఒక డిప్రెషన్. కానీ పొద్దున్న లేసి వంట చేసి బాక్సులు కట్టాలి, అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ఇంకా స్నానం చేయాలంటే మగ్గ ఎవరైనా తీసి నీళ్ళలో ముంచి ఇవ్వాలి, అది పరిస్థితి. వంగకూడదు, కూర్చోకూడదు, ఆప్షన్ లేదు. కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అదంతా మీరు తర్వాత కరెక్టే. అవును, జరిగిన తర్వాత మళ్ళీ హీల్ అయ్యే వరకు కూడా ఒక యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కాలు విరిగిందంటే పడుకున్న తర్వాత, అమ్మయ్య నా తలకేం అవ్వలేదు, కాలు ఏమిటి, ఇది చిన్నదాంతో పోయింది, ఇది అంటుకుంటుంది, మళ్ళీ నేను మామూలుగా అన్ని పనులు చేసుకోగలను, తలకేమన్నా అయితే ఇంకా ఎంత ప్రమాదం అయ్యి ఉండేదు, తప్పింది కదా పెద్ద ప్రమాదం అని. దిస్ ఇస్ అ పాజిటివ్ వే ఆఫ్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్. అయ్యో ఏంటి కాలు విరిగింది, 4 వారాలు నేను ఇప్పుడు కదలకుండా నేను ఎట్ట కూర్చోవాలి, ఎక్కడికి వెళ్లకుండా ఎలా ఉండాలి, ఇదేం కర్మ, నాకే అవ్వాలా ఇవన్నీను, ఇంతమంది ఉంటేను, అయినా అవతల వాడు వచ్చి నన్ను గుద్దాడు, వాడికేం కర్మ, వాడికేం పోయే కాలం వచ్చింది, నా తప్పు లేకపోయినా నాకు ఇదే జరిగింది
ఇదే అసలు అసలు దేవుడు అంటూ అనేవాడు ఉన్నాడా? ఈ యాటిట్యూడ్ కూడా ఉండొచ్చు కదా. అవును మేడం. ఈ ప్రాసెస్ లో యాక్చువల్లీ నాకు టీవీ సీరియల్ ఎప్పుడైనా చూసిలో అనుకునేదాన్ని, ఎందుకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ నరుస్తారు అని. కానీ ఆ కారు వచ్చి గుద్దినప్పుడు నేను అరిచాను. అరవటం ఫిజికల్ రియాక్షన్స్ ఆర్ వెరీ న్యాచురల్. దాని గురించి నాకు అర్థమైంది, ఓ అరుస్తారనమాట. ఇలా నేను మాకు ఎక్స్పీరియన్స్ కావాలేదు కాబట్టి తెలియలేదు, గుద్దితే అరుస్తారు అనే తర్వాత అర్థమైంది. ఏంటి సత్య? మనకి పెయిన్ తగిలినప్పుడు కంపల్సరీ అరుస్తాం కదా అంటున్నా. అసలు ఇన్వాలంటరీగా పెద్ద ఓవర్ నడిచింది, నన్ను గుద్దిన గుడ్డికి ఎగిరి పడ్డాను నేను. సో అప్పుడు మీరు ఈ పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్ అంటే గుర్తొచ్చింది ఒకటి. అందరు ఏం చెప్పారంటే ఆ డ్రెస్ నీకు యాక్సిడెంట్ జరిగేదానికి కారణం లాగా, ఇట్స్ లైక్ బ్యాడ్ థింగ్ హ్యాపెన్ ఇన్ లైఫ్ అన్నట్టు, ఆ డ్రెస్సింగ్ వేసుకోవద్దు ఎప్పుడు అని చెప్పారనమాట. మా మమ్మీ ఏమన్నారంటే, పట్టుకున్నావు కదా పాప, అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఏమోలే మమ్మీ చెప్పారు. సో అలా మనం విషయాన్ని రెండు విధాలా చూసుకోవచ్చు అంటున్నా. ఒకటే నేను మీకు అర్థమైంది కదా, ఒక యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్, ఒక యాటిట్యూడ్ అదే సిచ్యువేషన్, అదే ఇన్సిడెంట్, నువ్వు చూసే విధానం, నీ దృక్పథం ఏదో ఆ రకంగానే నీ మనసు మారిందా లేదా. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రేయర్లో మార్చలేని వాటిని స్వీకరించే ధైర్యము అనేది జరిగిన తర్వాత దాన్ని ఎవరు మార్చలేరు. దాన్ని స్వీకరించే ధైర్యాన్ని కూడా ఇవ్వమని ప్రార్థన అది. సో అది ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటే జీవితంలో ఎప్పుడు ఒక చియర్ఫుల్ నేచర్ అంటారే, ఒక చియర్ ఉంటుంది అందరి. చియర్ఫుల్ నేచర్ అంటే ఒక నవ్వుతూ హాయిగా, అంటే పెయిన్ ఈజ్ అ ఫ్యాక్ట్, నొప్పి లేకుండా ఉండదు. కానీ సఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో, సఫరింగ్ ఈజ్ అ చాయిస్ అంటారు. అంటే ఆ మనసులో ఉండే బాధ, శరీరానికి వచ్చే నొప్పి ఆ పెయిన్ మాత్రం తప్పించుకోలేరు. కానీ మనసులో ఉండే బాధ, నాకే అయ్యిందా ఇప్పుడు, నాకైతే ఇప్పుడు మిగతా అంత నా జీవితం ఎలాగా అనే ఆ బాధ ఉందే, అది నీ చాయిస్. మీకు అది పడక్కర్లేదు కూడా. ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించి, అవును జరిగింది, టైం పడుతుంది, అంతవరకు నేను ఓపిక పట్టాలి, ఓపిక పట్టి మెల్లగా కావలసిన పనులు, మందులు వేసుకోవాలో, ఎక్సర్సైజ్ చేయాలో, ఫిజియోథెరపీ చేయాలో, వంగకూడదు అంటే వంగకూడదు అంతే. ఈ నెల రోజులు నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలా, ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు కాబట్టి డిపెండ్ అవుతాను. వాళ్ళకి మన కృతజ్ఞతా భావం చూపిస్తాము, రేపు వాళ్ళకి అవసరం అయితే మనం నిలబడతాము. ఇవన్నీ మనకి మనసులో ఉంటాయి ఆలోచనలు, అవన్నీ పాజిటివ్ వైపుగా తీసుకువెళ్ళటమే హ్యావింగ్ అ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ హెల్ప్ in a long way for you all to lead a cheerful life. ఎందుకంటే సర్కమ్స్టాన్సెస్ ని నువ్వు మార్చలేవు, నువ్వు జరిగే అనుభవాలని, వచ్చే పరిస్థితులు కానీ నువ్వు మార్చేందుకు నీ చేతుల్లో ఏమీ లేదు. కానీ వాటిని నువ్వు ఎదుర్కొని ఎలాగ నీ దృక్పథాన్ని మార్చుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. దాన్ని నేను పాజిటివ్గా తీసుకుంటానా, నెగిటివ్గా తీసుకుంటానా, a choice is yours. ఆ చాయిస్ తీసుకోగలిగే శక్తి నాలో ఉంచు అనే ప్రార్థన మీరు చేయాలి. సో ఏది నేను మార్చగలను, ఏది తెలియని దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇంతవరకు చెప్పి నేను ఆపుతాను. మీరు మీ ఇన్పుట్స్ ఇవ్వండి. నాకు చెప్పినది, నాకు ప్రస్తుతం మైండ్లో ఏమొచ్చిందో అది చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఏం అనిపించిందో మొదలుపెట్టి అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. నేనేం సిలబస్ ప్రిపేర్ అవ్వలేదు. కానీ మీకు ఒక సీక్వెన్షియల్గా అర్థమైనట్టుగా, పాయింట్లు దొరికినట్టుగా అనిపించిందా లేదా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.
తప్పకుండా అనిపించింది మేడం, బాగుండింది, అర్థమైంది, మాకు అర్థమయ్యే విధంగా చెప్పారు. మురళి గారు మీరు చెప్పండి. మేడం అర్థమైంది మేడం. అంటే మీరు చెప్పినట్టు కూడా అంటే నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లని కోయిన్సైడ్ అయ్యి, అంటే కొన్ని పరిస్థితుల్లో నేను ఎలా ప్రవర్తించానో కొన్ని అంటే రీకలెక్ట్ అయ్యి అట్లా కొన్ని అర్థమైంది మేడం. కొన్ని వెరీ గుడ్. ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. అక్కర్లా, అంటే మీకు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీకు ఉపయోగంగా ఉండకపోతే నేను చెప్పిన నా టైం కానీ మీ టైం కానీ వేస్టే కదా. అందుకని మీకు ఇలాంటి ఇంటరాక్షన్ అయితే మీకు బాగుందా లేదా అని అడగటాను, తెలుసుకోవటానికి. ప్రాబ్లం లేదు. ఓకే మేడం. నర్మదా అని చెప్పమ్మా. బాగుంది మేడం, మంచిగా నచ్చింది టాపిక్. ఎందుకంటే ఏ గుణాలు మనం డెవలప్ చేసుకోవాలి, అంటే మార్చగలిగేటువంటి విషయాలని అంగీకరించి ముందుకెలా వెళ్ళాలనేది తెలిసింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, శ్రీలక్ష్మి, ఎనీవే షీ హస్ బీన్ ఇంటరాక్టింగ్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ అండి. సరే, shall we close the session? మళ్ళీ కలుద్దాం శనివారం. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రైట్ ఇన్ ద బిగినింగ్ చెప్పేసాను నేను. ముందు ఆల్సో ఐ థింక్ మన మీటింగ్ లో ఎక్స్ చేయలేదు, లక్ష్మి లీడ్ చేస్తుంది. వి ఎక్స్ప్రెస్ ప్రతి సెషన్ లో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాము, ఆల్ ఆఫ్ us. లైక్ నేను ఐ కెన్ స్టార్ట్. ఐ బీన్ లిస్నింగ్ ఇన్, నేను వింటూ ఉన్నాను. చాలా 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 బాగున్నాయి. అసలు నాకు కొన్ని దగ్గరలో గూస్ బంప్స్ వస్తా ఉన్నది. ఇది విని ఐ థింక్ నేను కూడా వీలైనంత వరకు రెగ్యులర్ గా ఇది జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. సో సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఐ థింక్ ఎగ్జాంపుల్స్ ఆర్ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. నా గ్రాటిట్యూడ్ ఇవాళ యాక్చువల్గా యూనివర్స్ నన్ను మళ్ళీ ఆ భగవద్గీత క్లాసెస్ కి ఐ థింక్ ప్రైమరీ నాకేం అనిపిస్తుంది అంటే ఆ గీత క్లాసెస్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం, మీరు ఇక్కడికి రావడం కోసం అనిపిస్తుంది. సో అండ్ మీకు, సో యూనివర్స్ అండ్ యువర్ సెల్ఫ్ ఫర్ కమింగ్ హియర్. ఐ థింక్ మీకన్నా ఐ థింక్ ఈ క్లాస్ ఇంకెవరు ఇంత అందంగా చెప్పలేరు అనిపించింది ఇప్పుడు నాకు. థ్యాంక్ యూ. సో గ్రాటిట్యూడ్ టు యూ. నేను ఐల్ పాస్ ఆన్ నర్మదా, నీ గ్రాటిట్యూడ్ నర్మదాకి పాస్ ఆన్ చేస్తాను. సో నువ్వెవరికి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నావు ఈరోజు? ఎవరికి కానీ, దేనికి కానీ, ఏదైనా, ప్రకృతి ఏదైనా, నీకు దేని మీద కృతజ్ఞత భావం ఉంది ఈరోజు జరిగిన విషయాల్లో జనరల్ గా? మేడం, ఈరోజు నేను నేచర్ కి చాలా చాలా గ్రాటిట్యూడ్, మై డీప్ గ్రాటిట్యూడ్ టు నేచర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సే వై టు, ఎందుకు కూడా యాడ్ ఆన్, సో దట్ మనకి కూడా అండ్ ఆల్సో అందరికి కూడా అనలైజ్ అవుతుంది. ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ ఉండే మేడం, నాకు ఎగ్జామ్ ఉండే. మార్నింగ్ ఇంకా కాసేపు మెడిటేషన్ చేసుకొని అలా బయటికి వెళ్ళిన, నేచర్ ని చూడగానే ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ నాలో నిండినాయి. ఇంకా అది డే మొత్తం నాకు చాలా ఎనర్జెటిక్ గా ఉపయోగపడింది. సో నాకు చాలా బాగా అనిపించింది. నేచర్ కి గ్రాటిట్యూడ్ అప్పుడు చెప్పుకున్నాను, ఇప్పుడు కూడా ఈ విధంగా చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. నెక్స్ట్ పర్సన్ కి పాస్ ఆన్ చెయ్య నర్మదా. ఇంకే నెక్స్ట్ ఎవరు చెప్పాలి అనేది నువ్వు చూసి చెయ్యాలి. శ్రీ సత్య గారు చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఈరోజు ఇంత బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన మేడం కి గ్రాటిట్యూడ్ ఇస్తున్నాను.
ఈరోజు క్లాస్ బాగా అర్థమైంది, బాగా చెప్పారు. మీ టైం మా కోసం కేటాయించినందుకు మీకు థ్యాంక్స్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ. Pass on, నెక్స్ట్ Satya. లక్ష్మక్క. మేడం క్లాస్ వల్ల ఈరోజు మెమరీ లైన్ లో 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాను నేను. సో యాక్సిడెంట్ విషయం అంతా గుర్తొచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ. రీసెంట్ గా లైక్ 1 year బ్యాక్ నేను చాలా మందిని ఇలా యాక్సిడెంట్ అయ్యి డిసేబుల్ అయిపోయి హౌ దే ఆర్ స్ట్రగుల్ ఇన్ లైఫ్ అది నాకు చూసిన తర్వాత I felt I was blessed. Thank you. Morley. ఫీల్ అవుతున్నారా? డోంట్ ఫీల్. హలో అది పాజిటివ్ ఫీలింగ్ towards God. మాకేడ హర్టింగ్ గా ఉంటది మీరు ఫీల్ అయితే. హ్యాపీ, బీ హ్యాపీ. మురళి మీరు చెప్పండి మురళి. మేడం చెప్పిన క్లాస్ని వినిన తర్వాత నాకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నేను కూడా పాజిటివ్ యాటిట్యూడ్ నాకు కూడా ఉంది అని ఎలా అనిపించిందంటే, కొన్ని పరిస్థితుల వల్ల నాకు ముఖ్యంగా నేను ఈరోజు గ్రాట్ఫుల్గా తెలుపుకోవాల్సింది ఎవరికంటే అపోలో యాజమాన్యం చెన్నైలో ప్రోటాన్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఏషియాలో ఎక్కడా లేదు మేడం. ఒక ఇండియాలో చెన్నైలో అపోలో హాస్పిటల్లో ఉంది. అది యుఎస్లో ఉందో ఇంకో ఎక్కడో ఉందో నాకైతే తెలియదు. ఇక్కడైతే దానివల్ల ఒక మ్యాలిగ్నెన్స్ సెల్స్ని కొంచెం కంట్రోల్ చేసే దానికోసం చాలా ఉపయోగపడుతుంది. నా జీవితంలో కూడా కొంత అది ఉపయోగపడింది కాబట్టి వాళ్ళ అపోలో మేనేజ్మెంట్కి గ్రాట్ఫుల్ మేడం. Very nice, Murli. Yeah. So I'm grateful to all of you for hearing to me. That's it. Listening to me. Okay, Nachi. I think, yeah. So usually, I think five based on number of people interacting, okay, 5 to 8 minutes gratitude call on the general ga. But we do this. But mere gratitude ni explain cheyadam, breathing, our connection, that was so beautiful. Thank you, Andy. Yeah. Bye. Okay. Bye. థ్యాంక్ యూ. Good night.